2025లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటది. ఈ సినిమా పేరొచ్చేసి 'మౌగ్లీ'. సినిమా డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ గారు. సందీప్ రాజ్ గారు మీ డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. బీభత్సమైన డైరెక్షను. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నో డౌట్ బీభత్సంగున్నాయి. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బండి సరోజ్ కుమార్ గారిని అందరూ పొగుడుతారు. అండ్ తప్పులేదు, సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ పీవచ్చు. అరాచకం. చాలా బాగా చేశారు యాక్టింగ్. కానీ ఈ సినిమాలో మాట్లాడాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. అంటే డైరెక్షన్ అంటే ఇలా ఉండాలి. అంటే సినిమా అంటే ఓన్లీ హీరో, విలన్ కాదు సినిమా అంటే. సినిమా అంటే ఒక కథ. సినిమా అంటే ఒక లైఫ్ లాంటిది. సో, అలాంటి ఒక సినిమా నేనిప్పుడు చూసొచ్చాను. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈ సినిమాలో నాకు చాలా నచ్చింది. అండ్ మెయిన్‌గా నేను మాట్లాడాల్సిన క్యారెక్టర్ 'వైవ హర్ష' గారి క్యారెక్టర్. ఆయన 'రోషన్ కనకాల' గారి క్యారెక్టర్ 'రోషన్ కనకాల' గారి ఫ్రెండ్‌గా యాక్ట్ చేస్తారు. బీభత్సమైన పెర్ఫార్మన్స్ అండ్ ఎమోషన్స్ ఏదైతే ఆయన క్యారీ చేస్తారో అవి చాలా బాగున్నాయి. చాలా బాగా కనెక్ట్ అయినాయి యాక్చువల్‌గా. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చూడడం. 'తెలుసు కథలో' కూడా సిమిలర్ క్యారెక్టర్. కానీ ఏంటంటే ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోవచ్చు జనాలు. ఆ సినిమా ఎందుకు ఎక్కలేదో నాకు తెలీదు గానీ, ఈ సినిమా ఖచ్చితంగా ఈయనకి ఒక మంచి పేరు ఖచ్చితంగా తెస్తది. ఆయనకి ఆల్రెడీ ఉంది. ఇంకా మంచి పేరు తెస్తది. ఖచ్చితంగా 'వైవ హర్ష' గారి గురించి ఖచ్చితంగా ఈ సినిమా అయ్యాక బాగా మాట్లాడుకుంటారు. బ్రిలియంట్ పెర్ఫార్మన్స్. అండ్ కమింగ్ టు 'రోషన్ కనకాల'. 'బబుల్ గమ్' తర్వాత వచ్చిన సినిమా అయిందిది. బీభత్సం అరాచకమైన పెర్ఫార్మన్స్. చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. చాలా మంచి యాక్టింగ్. చాలా సటిల్డ్ యాక్టింగ్. ఫైనెస్ట్ యాక్టింగ్ చాలా బావుంది. అండ్ ఆయన పెర్ఫార్మన్సెస్ అంటే ఈ పెర్ఫార్మన్సెస్ అన్నిటి వల్ల ఈ సినిమా ఇంత బాగొచ్చిందని నేననుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద హీరోయిన్ 'సాక్షి' గారు, అంటే డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ గదా! ఏముంటది యాక్టింగ్ అనుకున్నాను. అరాచకం. అసలు ఒక్కొక్క పెర్ఫార్మన్స్ అరాచకమైన పెర్ఫార్మన్సెస్. అందరూ చేశారు. సినిమా కథ బావుంది. సినిమా బావుంది. డైరెక్షన్ బావుంది. ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, నాకు అనిపించిన ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ అంటే, ఈ మైనస్ పాయింట్ వల్ల సినిమాకి ఏమి హాని జరగలేదని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. అండ్ కమింగ్ టు ద లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ సేపు చూపించకపోవచ్చు. బికాస్ ఇట్ గోస్ ఆన్ ద చేసింగ్ యాక్షన్‌లో ఎళ్తది. సో, ఎంతసేపు అయితే ఆ లవ్ ట్రాక్ చూపించారో అంతసేపు లవ్ ట్రాక్ బానే ఉంది. క్రింజ్‌గా అయితే అస్సలు అనిపియలేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. అసల అంటే ఆ లవ్ ట్రాక్‌లో మనకేంటంటే ఓకే. ఇలాగా అంటే ఒక సైలెంట్ లవ్ స్టోరీ ఎలాగైతే చూపిచ్చాలి, చాలా కొత్తగా, చాలా బాగా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ గారు. పెర్ఫార్మన్స్ గురించి నేను అస్సలు మాట్లాడను. 'వైవ హర్ష' గారి పెర్ఫార్మన్స్ మాత్రం బీభత్సంగా నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. అండ్ సినిమాలో ప్రీ ఇంటర్వెల్, అలాగే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అద్భుతంగుంటాయి. డిజైన్ చేసిన విధానాలు అద్భుతంగుంటాయి. అండ్ బండి సరోజ్ కుమార్ గారు మీరు కూడా అదరగొట్టేసారు సార్. బీభత్సమైన యాక్టింగ్. అసలు యాక్టింగ్ అయితే ఒక్కళ్ళు తగ్గలేరు. ఒకళ్ళు మించి ఒకళ్ళు, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ చేసుకున్నట్టుంది యాక్టింగ్ మాత్రం. చాలా బావుంది యాక్టింగ్ మాత్రం. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5/5. మీరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీరందరూ ఖచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇది ఖచ్చితంగా మీరు మీ దగ్గరున్న థియేటర్స్‌లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సందీప్ రాజ్ గారు హ్యాట్స్ ఆఫ్. చాలా బావుంది సినిమా. 2025లో నేను చూస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'మౌగ్లీ'. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. నాకు సినిమా అయితే చాలా నచ్చింది. సో, ఇది నా జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ ఈ సినిమా మీద. అండ్ ఈ సినిమా రివ్యూ గనక మీకు నచ్చినట్టుంటే మన పేజ్‌ని ఖచ్చితంగా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ లైక్, కామెంట్, షేర్